హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బుక్ స్టడీ సర్కిల్. మనకి ఏపీపీఎస్ నుండి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2. అందులో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ నిన్న కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇప్పుడు యొక్క ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత, ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎండ్ వరకు చూడండి. ఇక మనకి ఈ ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అప్లై చేశారని చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు 4.83 lakhs అండి. అప్లై చేసిన వాళ్ళు, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 4.63. ఇది హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ అండి, ఇది అప్లై చేసిన వాళ్ళండి. అంటే ఇక్కడే చూసారంటే మనకి మీలో 20,000 తగ్గిపోయారు. తర్వాత మనకి నిన్న ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అంటే 4.04 lakhs అండి. 4.04 lakhs. చూసినట్లయితే 4.83 lakhs అప్లై చేస్తే 4.04 వచ్చిందంటే నియర్లీ మనకి 79,000 వరకు మెంబర్స్ తగ్గిపోయారండి. అంటే మనకి కాంపిటీషన్లో 79,000 మెంబర్స్ పోయారు. ఓకే, అయితే నిన్న జరిగిన ఎగ్జామ్ గురించి చూసినట్లయితే నిన్న 87.17% చెప్పాలంటే 87.17% మెంబర్స్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న జరిగిన పేపర్ అనేది ఎలా ఉన్నదని అభ్యర్థులను అడిగి తెలుసుకుంటే, ఆ పేపర్ అనేది చూసిన వెంటనే ఎన్నో సంవత్సరాల నుండి గ్రూప్ 2 వాళ్ళు ప్రధానంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడాను చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారండి పేపర్ రాసేటప్పుడు. ఏంటంటే ఇన్ని సంవత్సరాల ప్రిపరేషన్, పేపర్ చూస్తే కనీసం రిటర్న్ చేస్తామా, కనీసం మార్కులు వస్తాయా రావా అనే భయంతో పేపర్ని 1కి 10 సార్లు ఒక బిట్టి ఎలాగైనా కరెక్ట్ చేయాలి అనే తపనతో ఎంత కష్టపడి రాశారంటే అంత కష్టపడి రాశారు. సార్ మరి అంతా తీవ్రంగా ఇబ్బంది పడడానికి పేపర్ మరి అంత కష్టంగా ఉందంటే ఎగ్జాక్ట్లీ 100% అండి. ఈ పేపర్ చూసినట్లయితే మనకి చాలా ఇదిగోండి, మన దగ్గర ఈ పేపర్ ఉంది. ఆల్రెడీ నేను ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేశానండి. మనకి హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇది మన దగ్గర పేపర్ సెట్ ఉందండి. ఇది పేపర్ మనకి ఈ సెట్ బి కోడ్ అండి. ఇక చూసినట్లయితే మనకి హిస్టరీ కొంతమందికి ఎలా ఉంటుందండి, హిస్టరీ చూడడానికి చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. అప్పుడే ఎంటర్ అవుతారు చూడండి, గ్రూప్ 2కి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే తెలిసిన టెర్మినాలజీ, మీకు పేపర్ అంతా తెలిసిన టెర్మినాలజీ ఉంది, కానీ అటెండ్ చేసిన దగ్గర మనకి లాజిక్ సరైన పాయింట్ దొరకకపోతే చాలా మంది తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి హిస్టరీలో మనకి 30 బిట్స్లో మినిమం 15 to 20 బిట్స్ ఆన్సర్ చేయొచ్చండి. ఎవరు ఈ 15 to 20 బిట్స్ ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు అంటే, ఈ గ్రూప్ 2 కోసమే చదివిన వాళ్ళు, పర్ఫెక్ట్గా ఒక ప్రామాణికంగా బుక్స్ తీసుకుని చదివిన వాళ్ళు మాత్రమే ఈ 15 to 20 ఆన్సర్ చేయగలుగుతారండి. నార్మల్గా ఊర్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, మన స్టేట్లో జరిగే ఎగ్జామ్ వాడు పెట్టాడు కాబట్టి మనం కూడా పెట్టాలి అనే కాన్సెప్ట్లో ఈ 4.04 lakhsలో చాలా మెంబర్స్ ఉంటారండి. ఎందుకు అంటే ఈ గ్రూప్ 2 అనేది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి తీయడం వల్ల మన చుట్టుపక్కల తెలిసే వారికి ఈ గ్రూప్ 2 అనేది అందరికీ తెలుస్తుంది. వాళ్ళు బాధపడలేక చాలామంది రాసిన వాళ్ళు ఉంటారు. ఇక సీరియస్ ఆస్పిరెంట్లు అయితే మాత్రము 15 to 20 వరకు మాత్రమే పెట్టగలుగుతారండి. 30కి 30 స్కోర్ చేయడం అనేది పేపర్లో చాలా చాలా కష్టమే. 15 to 20 బిట్స్ అంటే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. అప్పుడే వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఎలా అటెండ్ చేస్తారు అనేది వాళ్ళకి ఉంది. తర్వాత జాగ్రఫీ అండి, జాగ్రఫీ 30 ఇవ్వడం జరిగింది. ఈ జాగ్రఫీలో కూడాను సేమ్ ప్యాటర్న్ అండి. 30కి 30 క్వశ్చన్లు అయితే చేయడం కష్టం. అలానే మరీ ఓవర్గా అండ్ బాగా డిఫికల్ట్ అయితే లేదు. చదివే వాళ్ళు మాత్రం 15 వరకు పెట్టవచ్చండి, 15 to 20. లేదు అంటే బాగా చదివిన వాళ్ళు పెట్టగలుగుతారు. అదర్వైజ్ ఒక 10 మార్క్స్, నార్మల్గా ఉన్న వాళ్ళు ఒక 10 మార్క్స్ తెచ్చుకోగలుగుతారండి. ఎందుకంటే మనకి ఖనిజాల గురించి ఇవ్వడం జరిగింది,
అదేవిధంగా నేలల గురించి ఇవ్వడం జరిగింది. అవన్నీ బేసిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. నెక్స్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, ఇలాంటివన్నీ మనకి ఓన్లీ గ్రూప్ డి ఆస్పిరెంట్లే కాదు, వేరే డిఫరెంట్ రైల్వే కానీ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్లు కూడా ఒక 10 మార్క్స్ వరకు అటెండ్ చేయగలుగుతారు. గ్రూప్ డి ఆస్పిరెంట్లు కాబట్టి వాళ్ళు 15 మార్క్స్ వరకు అటెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంది పేపర్లో. జోగ్రఫీ విషయంకి వచ్చేసరికి ఇక మనకి కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ మనకి 30 మార్క్స్కి 10 మార్క్స్ ఆన్సర్ చేయగలిగితే పర్ఫెక్ట్గా, అంటే చూడండి ఈ 15 to 20 మార్క్స్ ఎగ్జాక్ట్లీ రైట్ అవ్వాలండి. అదే కొంతమంది ఈ 15 అటెంప్ట్ చేసిన కూడా నెగిటివ్ మార్కుల్లో కూడా పోతుంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్గా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 10 మార్క్స్ అండి. ఏంటి సార్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అని చెప్పడం జరిగింది అంటే, మీరు నేను పేపర్ చూసినట్లయితే మిలాన్ ఎక్సర్సైజ్ అండి. మిలాన్ ఎక్సర్సైజ్ రీసెంట్గా మన విశాఖపట్నంలో జరిగిందండి. ఆ విశాఖపట్నంలో చాలామంది ఓకే మిలాన్ కదా ఇంపార్టెంట్ అని చదువుతారండి. అందులో ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా తప్పించాడండి. ఆ 3 ఆప్షన్లు కూడా డేట్లో మరి ఓవర్ మిస్టేక్ కూడా ఇవ్వలేదు, చిన్న డేట్ మిస్టేక్ ఇచ్చాడండి. ఆ డేట్లో కరెక్ట్ చేసుకోవడం అంటే పేపర్ అనేది అంత 100% పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలిగితే వాడి ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఎలాగైనా ఒక 30-40 మార్కులు తెచ్చుకోవాలి, 50 మార్కులు తెచ్చుకోవాలని దృఢ సంకల్పంతో పేపర్ని 10 సార్లు చూసి ఏ ఇంతలో ఛాన్స్ వదలకుండా అలాగే రాస్తే మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇక చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ అండి. మెంటల్ ఎబిలిటీ అనేది చాలా చాలా దారుణంగా ఉందండి పేపర్ చూసినట్లయితే. ఎందుకు అంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి జనరల్ ఎగ్జామ్స్లో మనం చూసి ఉండలేము సార్. ఎందుకంటే ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, ఒక 4 బాక్సులు ఇవ్వడం జరిగింది. ఆ రీజనింగ్లో ఆ నెంబర్ కోడింగ్ చేసుకుని ఆ కంట్రీ నేమ్ తెలుసుకుని ఆ కంట్రీ క్యాపిటల్ అంటుంది. అంటే ఇది ఎంత లాజికల్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఇంకొకటి డైరెక్షన్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. జనరల్గా డైరెక్షన్ అంటే మనకు 2 లైన్స్ 3 లైన్స్ ఉంటుందండి. పెద్ద లైన్ ఇచ్చి ఇంత పారాగ్రాఫ్ ఇచ్చి అది క్వశ్చన్ని చాలా లింకప్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇవ్వడం వల్ల చాలా మంది మెంటల్ ఎబిలిటీ మీదే స్కోప్ పెట్టుకుని అంటే అర్థమెటిక్ కదా మనం చేయగలుగుతామని ఎగ్జామ్కి వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు మాత్రం కూడా కొంచెం కష్టంగానే ఉందండి. 10 to 13 మార్క్స్ చేయగలుగుతారండి. బాగా మ్యాథ్స్ మీద ఇంకా పట్టున్న వాళ్ళు మాత్రమే కొంచెం ఎక్కువ చేయగలుగుతారు. ఇంకా సోషియాలజీ అండి. సోషియాలజీ కూడాను లెంది ఎలా అంటే క్వశ్చన్ చెప్తాను చూడండి. వరకట్న నిషేధం అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. వరకట్న నిషేధం 1961 డేట్ అడిగాడు అక్కడ. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అది. వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారో అని క్వశ్చన్ మ్యాక్సిమం అలా చదువుతారు. కానీ ఎలా అడిగాడంటే అది ఏ ఇయర్లో తీసుకురావడం, ఏ డేట్ని తీసుకురావడం అని అడిగారండి. అంటే అంత డెప్త్గా పిన్ పాయింట్గా చదివిన వాళ్ళకి మాత్రమే ఇందులో స్కోర్ చేయవచ్చుంది. మ్యాక్సిమం వీళ్ళు సోషియాలజీలో కూడా 10 మార్క్స్ 10 to 12 మార్క్స్ చేయగలుగుతారండి. ఇది మనకి పేపర్ అండి. ఓవరాల్గా నిన్న జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ అండి. ఇంకెవరైనా ఈ పేపరు మీకు పేపర్ లేకపోతే కెరీర్ పిక్ స్టడీ సర్కిల్లో ఈ పేపర్ పీడిఎఫ్ అప్లోడ్ చేశానండి. ఆ పేపర్ తీసుకుని ఒకసారి మీరు చూడండి. వాటి యొక్క ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి ఓవరాల్గా కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి బిఫోర్ కట్ ఆఫ్ అనేది 80 ఉండేదండి. బిఫోర్ ఇయర్ నోటిఫికేషన్లో ఆ పేపర్ కట్ ఆఫ్ 80 ఉందండి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడాను 80 మార్కులు టార్గెట్ పెట్టుకుని వెళ్ళడం జరిగిందండి. అందరూ కూడా 80కి ఎలాగైనా 80 క్రాస్ చేసేవాలి, మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే 80 మార్క్స్ ప్లస్ రావాలి అని చాలామంది ఉన్నారండి. కానీ నిన్న పేపర్లో 80 మార్క్స్ అనేవి సర్వసాధారణంగా ప్రిపేర్ అయిన వాడికి రావండి. ఆ మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. జనరల్ ఆస్పిరెంట్స్కి సాధ్యం కాదు. అయితే సార్ ఈసారి కట్ ఆఫ్ 80 ఉంటుంది అంటే ఖచ్చితంగా 80 అనేది ఉండదు సార్. 80 కట్ ఆఫ్ అయితే ఉండదు, కానీ 80 మార్కులు వస్తాయంటే వస్తాయి సార్. 80 మార్క్స్ ఎవరికి వస్తాయంటే మనకి 1:50 రేసు తీయడం జరిగిందండి. వాళ్ళు 1:50 రేసు తీస్తామని చెప్పడం జరిగింది. ఈ 1:50 రేషియోలో ఈ 80 మార్క్స్ 90 మార్క్స్ 100 మార్క్స్ వచ్చే పీపుల్ నియర్గా ఒక 3,000 to 4,000 మెంబర్స్ ఉన్నారనుకోండి. 3,000 to 4,000 మెంబర్స్. ఈ 100, 120 మెంబర్స్ బాగా రాసే వాళ్ళు ఉంటారండి.
కానీ మన కట్ ఆఫ్ ఎలా డిసైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ పర్సెంటైల్. పర్సెంటైల్ అంటే మనకి ఎలా అవుతుందంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాడిని ఎప్పుడు కన్సిడర్ చేయరండి, అతను ఎప్పుడు అతన్ని ఎలా క్వాలిఫై అయిపోతారు. కాబట్టి మినిమం పర్సెంటైల్ తీసుకుని కట్ ఆఫ్ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే 50 మార్క్స్కి +or-5 ఉంటుందండి. 50 +or-5 అయితే 55 అని ఉండొచ్చు, 55 అని ఉండొచ్చు, లేదంటే 45 ఉండొచ్చు. 45 నుండి 55 ఈ మిడిల్లో కట్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుందండి. సార్ ఈ కేసు మిస్ అయితే ఇది 90% ఈ కేసులోనే మనకి కట్ ఆఫ్ ఉంటుందండి. ఒక 10% కట్ ఆఫ్ అనేది మహా వెళ్తే 16 మార్క్స్ వరకు వెళ్తే తప్పించి మరి 70-80 మార్క్స్ వరకు అయితే వెళ్ళదండి కట్ ఆఫ్. ఖచ్చితంగా 50 నుండి 45 నుండి 60 ఈ మిడిల్ ఎవరికి వచ్చినా 45 నుండి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మెయిన్స్కి ఈ రోజు నుండి ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్కి ఈరోజు పేపర్ చూశారు కాబట్టి ఈ పేపర్ లెవెల్ ఎలా ఇస్తున్నారో చూసి మీరు మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అయితే మనం క్రాక్ చేయొచ్చు అనేది ఈ రోజు నుండి ప్లాన్ చేసుకుంటే మీకు వీటి యొక్క రిజల్ట్ అనేది 5 to 8 వీక్స్లో ఇస్తామని చెప్పడం జరిగింది. వీటి యొక్క రిజల్ట్ 5 to 8 వీక్స్ అంటే విత్ ఇన్ 1 month or 2 months, విత్ ఇన్ 1 month or 2 months లో ఈ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకు చదువుతామని ఎవరు అనుకోకండి. ఎందుకు అంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ జూలైలో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి జూన్ జూలై అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ వేరు, మెయిన్స్ సిలబస్ వేరు అండి. ఖచ్చితంగా మీకు ఈ జూన్ జూలైలో జరిగే మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ని మళ్ళీ మొదలు పెట్టాలి. ఓకేనా? 5 to 8 వీక్స్లో రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. జూన్ జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది ఈ గ్రూప్ టూ ఎగ్జామ్. కట్ ఆఫ్ గురించి ఎవరు భయపడొద్దండి. మ్యాక్సిమం 45 నుండి 50 వచ్చిన వాళ్ళు అందరూ ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేసు 45 వచ్చిన వాళ్ళు ఏమి భయపడదండి, ఆ ప్రిపరేషన్ ఇంకో దానికి ఉపయోగపడుతుంది. కానీ సడన్గా మీకు రిజల్ట్ వచ్చినప్పుడు 45 మార్క్స్కి మీరు క్వాలిఫై ఉంటే అప్పటికప్పుడు మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వలేరండి. కాబట్టి ఇప్పుడు నుండి ప్రిపేర్ అవుతూ ఉండండి. అప్పుడు రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.